జిల్లాకు చెందిన వంగపల్లి మణిసాయి వర్మ హైదరాబాద్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఇంజనీరింగ్ చదువుతూ ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో జాతీయ స్థాయిలో ఉత్తమ సేవా పథకం లభించిన సందర్భంలో మణిసాయి వర్మకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు ప్రోత్సహించినందుకు. ఎన్ఎస్ఎస్ అంటే మరి నేషనల్ సర్వీస్ స్కీమ్ నాకు కూడా చాలా అనుబంధం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మెడిసిన్ పోకముందు నిజాం కాలేజీలో కూడా ఎన్ఎస్ఎస్లో ఉండడం, దాంట్లో భాగంగా రామ్నగర్లో ఒక పాఠశాలలో ఒక 1 వీక్ ఉండి ఆ ప్రాంతాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. మరి గ్రామీణ స్థాయిలో ఇప్పటికి కూడా జగిత్యాల ఎస్కెన్ఆర్ డిగ్రీ కళాశాలలో కావచ్చు, పొలాస అగ్రికల్చర్ కాలేజీలో కావచ్చు, మనం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ జగిత్యాల ప్రాంతాల్లో, కరీంనగర్లో కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో చూస్తూ ఉంటాం. సిటీలో కొంత తక్కువ. అలాంటిది ఇక్కడ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన సాయి మణివర్మ, మన ముఖ్యంగా మణిసాయి వర్మ ఇటు ఇంజనీరింగ్ చదువుతూ అటు సేవా కార్యక్రమం పాల్గొనడంతో జాతీయ స్థాయిలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ నుంచి అవార్డు పొందడం అనేది తెలంగాణ రాష్ట్రానికి, జగిత్యాల ఉమ్మడి జిల్లాకే గర్వకారణం. మన నగలగొండపల్లె వాస్తవ్యులు. నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు చదివే కాదు, చదువుతో పాటు సంస్కారంతో పాటు మన సంస్కృతిని కాపాడుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా సేవా గుణాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. సేవ ద్వారానే మనకు మంచి గుర్తింపు వస్తుంది. రేపటి నాడు మణిసాయి వర్మ మంచి ఇంజనీర్ అయి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని దేశంలోని ఎంతో పేద మంది బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించాలని చెప్పి, ఆ సేవలు అందించే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా అవసరం. అట్లే భగవంతుని దయా సెల్ఫ్ సొంతగా కూడా ఒక ఉత్సాహం ఉండాలి. మనం ఎదురు నీళ్ళు పడితే తీసుకుపోవచ్చు కానీ తాగేయలేమన్నట్టు చదివించే వరకు తల్లిదండ్రులు కాలేజీలో జాయిన్ చేస్తారు. మళ్ళీ అక్కడ ఉత్సాహంగా చదవడం, ఉత్సాహంగా సేవా కార్యక్రమం పాల్గొనడం అనేది స్వతహాగా రావాలి. అలా స్వతహాగా మనం ముందుకు వచ్చి జాతీయ స్థాయిలో, ఆల్ ఇండియా స్థాయిలో ఈ పథకాన్ని సాధించినందుకు మళ్ళీ ఒకసారి మణిసాయి వర్మను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.